బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఇక తీవ్ర సంచలనం సృష్టించినటువంటి ఫోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్కు ఇక హైకోర్టు బెయిల్ అయితే మంజూరు చేసినట్టు తెలుస్తోంది. సో కొంత బండి భగీరథ్కు ఉపశమనం కలిగినట్టే. గత కొన్ని రోజుల నుంచి కూడా ఇక బండి భగీరథ్ ఇటు కోర్టులో బెయిల్ కోసం అయితే అప్పీల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. సో ఇరు పక్షాల వాదనలు ఉన్న తర్వాత ఇక హైకోర్టు అయితే కొన్ని కండిషన్ల నడమ మరి బండి సాయి భగీరథ్కు బెయిల్ మంజూరు చేసినట్టు తెలుస్తోంది. రైట్, ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మూషం, అసలు ఏం జరిగింది? సో కోర్టులో ఎటువంటి వాదనలు వినిపించారు? సో ప్రస్తుతం ఈ తీర్పు మీద ఇటు కేంద్ర మంత్రి కావచ్చు అండ్ బీజేపీ నేతల నుంచి ఎటువంటి రియాక్షన్స్ ఉన్నాయి? శ్రీశైలం, కొద్దిసేపటి క్రితము బండి భగీరథ్ కు సంబంధించినటువంటి కండిషనల్ బెయిల్ అయితే లభించిందని చెప్పుకోవచ్చు. గతంలో తాను పరీక్షల కోసమని తనకు సంబంధించినటువంటి అకాడమిక్ పరీక్షల కోసమని మధ్యంతర బెయిల్ పొందినప్పటికీ కూడా ఆ తర్వాత 25వ తారీఖున మళ్ళీ లొంగిపోయినటువంటి పరిస్థితి. జూన్ 25వ తారీఖున ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ అయితే తనకు మంజూరైందని చెప్పేసి మనకైతే సమాచారం అయితే అందుతా ఉంది. దానిలో భాగంగా కండిషనల్ బెయిల్, ముఖ్యంగా ఎలాంటి సాక్ష్యాలను మార్చేటువంటి ప్రయత్నం చేయకూడదు, దాంతో పాటుగా బాధితురాలని ప్రొవోకేట్ చేసే విధంగా ఎలాంటి పనులు చేయకూడదు అనేటువంటి నిబంధనలు చెప్తూనే మరొక వైపు 2 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి 2 పూచికత్తులను కూడా దాఖలు చేయాలని చెప్పేసి అక్కడ చెప్పడం అయితే జరిగింది. మొత్తం మీద బండి భగీరథ్ కు సంబంధించినటువంటి విషయంలో ఇది ఒక ఊరట అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 49 రోజుల నుంచి తను జైల్లో ఉన్నటువంటి విషయం అందరికి తెలిసిందే. జరిగినటువంటి పరిణామాలన్నింటినీ గురించి కూడా మనము ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం. ఇక ముఖ్యంగా బండి భగీరథ్ కు సంబంధించినటువంటి విషయంలో జరిగినటువంటి ఈ పరిణామాలలో మరి తను ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు కాబట్టి ఇటు ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి మాటను కూడా మనం చూసాం. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని మాట్లాడినటువంటి సందర్భాలను కూడా మనం చూసాం. మొత్తం మీద 2 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి పూచికత్తులతోని అలాగే ఎలాంటి ప్రొవోకేషన్ చేసే విధంగా, అంటే ముఖ్యంగా బాధితురాలకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి వాళ్ళ తరపున సాక్ష్యాలను మార్చేటువంటి ప్రయత్నము, అలాగే మరొక పనులను చేయకుండా ఈ యొక్క బెయిల్ అయితే మంజూరైంది అని చెప్పుకోవచ్చు. వాళ్ళను సాక్షులను ప్రభావితం కూడా, ఎందుకంటే ఆ రోజు మోయినాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి సాక్షులను కూడా ప్రభావితం చేసే విధంగా బండి భగీరథ్ వివరించకూడదు. కానీ ముఖ్యంగా మూషం ప్రధానంగా ఏదైతే బండి సాయి భగీరథ్ సంబంధించినటువంటి స్నేహితుల స్టేట్మెంట్ కూడా గతంలో రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. సో స్నేహితులను కూడా కొంత మరి బలోపేతం చేయడం, అంటే స్నేహితులను కూడా ఇబ్బంది గురి చేయడము, లేకపోతే ఆ సాక్ష్యాలని తారుమారు చేయటువంటి ఉద్దేశంలోనే ఈ కండిషన్ బెయిల్ ఇచ్చిందనుకోవచ్చా కోర్టు? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఇలాంటి కేసులలో ముఖ్యంగా సాక్షులను ప్రభావితం చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సాక్షులను ప్రభావితం చేసేటువంటి దాన్ని ఖచ్చితంగా మనము ఆలోచించాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే సాక్షులు వన్స్ ప్రభావితం అయితే ఎట్లా ఉంటుందనేది మనము చూస్తూ ఉంటాము. కేసులే పూర్తిగా తారుమారయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో బండి భగీరథ్ కు ఖచ్చితమైనటువంటి సూచన కోర్టు చేసిందని చెప్పుకోవచ్చు. న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆ యొక్క ఏదైతే కండిషన్స్ ఉన్నాయో ఆ షరతులకు లోబడే ఇప్పుడు మలుచుకోవాల్సి ఉంటుంది బండి భగీరథ్. మొత్తం ఎక్కడ కూడా దాన్ని కాదని ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి లీగల్ ఎక్స్పర్ట్ ఖచ్చితంగా బండి భగీరథ్ కి ఆ విషయంలో చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా సాక్షులను ప్రభావితం చేసేటువంటి ఎలాంటి కార్యక్రమాలను కూడా చేయకుండా ఉండాల్సినటువంటి సందర్భం అయితే ఉంది. దాంతో పాటుగా పాస్పోర్ట్ కు సంబంధించినటువంటి విషయంలో కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా దేశం వదిలి పోకుండా ఉండే విధంగా ఒక షరతును కూడా విధించినట్టుగా మనకైతే తెలుస్తా ఉంది శ్రీశైలం. మరి ఈ విషయంలో ముఖ్యంగా బండి భగీరథ్ విషయంలో ఇప్పుడు వచ్చినటువంటి తీర్పు పట్ల, ముఖ్యంగా తనకు వచ్చినటువంటి బెయిల్ పట్ల మాత్రము ఎవరు కూడా బాహటంగా స్పందించినప్పటికీ కూడా బీజేపీ కార్యకర్తలైనా ఇటు బండి సంజయ్ అభిమానులైనా కానివ్వండి ఒకందుకు సంతోషంలోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. దాదాపు 49 రోజులు జైల్లో మగ్గినటువంటి వ్యక్తి బయటకు వస్తుండడంతో మరొక వైపు బాధితురాళ్ళు తరపు నుంచి మాత్రము ఇంకా మాకు అన్యాయమే కనబడతా ఉంది, ఇంకా మాకు న్యాయం జరిగే విధంగా కనబడట్లేదు అనేటువంటి వాదనలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాధితుల పక్షాన మాట్లాడినటువంటి సందర్భాలను కూడా మనం చూస్తా ఉన్నాం. మరి ఇంకా ఎలాంటి తీర్పులు రాబోతా ఉన్నాయి,
మొత్తానికి అయితే ఇప్పుడు బెయిల్ అయితే వచ్చింది. మరి బాధితురాలు తల్లి నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోబోతా ఉన్నారు ఏందనే దానికైతే ఇంకా ప్రశ్నార్థకంగానే కనబడతా ఉంది శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద బండి సాయి భగీరథ్కి అయితే హైకోర్టు బెయిల్ మంజూరు చేసినట్టు తెలుస్తోంది. సో ఇది రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోక్సో కేసు. ఈ కేసులో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్కు లీగల్ పరంగా పెద్ద ఉపశమనం లభించింది. భగీరథ్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు గురువారం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఇరు పక్షాల సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం హైకోర్టు తుది తీర్పును ప్రకటించారు. ₹1,00,000 చొప్పున 2 వ్యక్తిగత పూచికతులు సమర్పించాలని, కోర్టు విధించిన నిబంధనలకు కట్టుబడి ఉండాలంటూ ఆదేశిస్తూ భగీరథ్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేశారు. అంతకుముందు పరీక్షలు రాసేందుకు లోయర్ కోర్టు వారం రోజుల పాటు తాత్కాలిక బెయిల్ ఇవ్వగా గడువు ముగిసిన తర్వాత ఆయన జూన్ 25న తిరిగి జైల్లో లొంగిపోయారు. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఇక మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు బండి భగీరథ్పై ఫోక్సో కేసు చట్టం కింద కేసు నమోదు చేశారు మే 16న. ఇక ఈ కేసు నమోదు చేసిన అనంతరం కూడా ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టిన సైబరాబాద్ పోలీసులు మే 16వ తేదీన భగీరథ్ను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అప్పటి నుంచి ఆయన చెర్లపల్లి కేంద్ర జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో దాదాపు 49 రోజులకు పైగా జైలు శిక్ష అనుభవించిన తరుణంలో పోలీసుల దర్యాప్తు కూడా ముగింపు దశకు చేరుకున్నటువంటి నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని భగీరథ్ తరపు సీనియర్ న్యాయవాదులు కోర్టును కోరారు. కాగా నిందితుడికి బెయిల్ ఇస్తే సాక్ష్యాల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ బాధితురాలు తరపు న్యాయవాదులు ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ హైకోర్టు నిబంధనలతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. రైట్ నో కొంత బండి సంజయ్ వర్గీయులు, ఇటు బండి సంజయ్ అభిమానులు, బీజేపీ నేతల్లో ఒకంత సంతోషకరమైనటువంటి వార్తగా చెప్తా ఉన్నారు. బట్ ఇటు బాధిత కుటుంబంలో మాత్రం ఇంకొంత ఆందోళన ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే బండి భగీరథ్ షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరైనప్పటికీ మరి ఇంకేదైనా సాక్ష్యాల్ని తారుమారు చేసే అవకాశం ఉందా? సో సాక్ష్యాల విషయంలో కావచ్చు, లేకపోతే ఇటు బండి భగీరథ్ సాయికి సంబంధించినటువంటి స్నేహితుల విషయంలో ఏదైనా తారుమారైతే భవిష్యత్తులో కేసు ఎటుగా వెళ్తుందో అనేటువంటి ఒక ఆందోళన, భయం అయితే కొంత బాధిత కుటుంబంలో ఉన్నట్టుగా కొంత తెలుస్తూ ఉంది. బట్ చూద్దాం ఏం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ చాలా రోజుల తర్వాత రెగ్యులర్ బెయిల్ అయితే మంజూరైంది. బట్ కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ కాబట్టి సో ఆ షరతులతో కూడినటువంటి బెయిల్లో ఖచ్చితంగా బండి సాయి భగీరథ్ కోర్టు పరిధిలో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇచ్చినటువంటి ఆ షరతులకు లోబడి మరి ఆయన సమాజంలో మెలగాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది మొత్తం మీద బండి భగీరథ్కి అయితే ఇది ఒక బిగ్ రిలీఫ్గా చెప్పుకోవచ్చు.